ఏమైంది దాత్రి? అత్తయ్య గారు ఒక్కరే కూర్చొని ఉన్నారు కేదార్. ఉంటే అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారని మనకి తెలిసిన ఒక్క ప్రూఫ్ కూడా లేదు. మనం దాన్ని ఒకసారి కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అది ఓకేనా? అయితే వాళ్ళ అత్యాశతోనే వాళ్ళకి గుణపాఠం చెప్తానంటున్నావు. పద. ఎందుకు తీసుకొచ్చావు దాత్రి? మధుకర్ మావయ్య గారు దాచిన ఆస్తి వీలునామా పేపర్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. అవునా? ఎక్కడున్నాయి దాత్రి? ఎవరికి చెప్పకు, ఇది మాత్రం టాప్ సీక్రెట్. దగ్గరికి రా. మధుకర్ మావయ్య గారి రూమ్ లో సీక్రెట్ కబోర్డ్ ఉంది కదా, అందులో ఉంది వీలునామా. అమ్మా, అవునా? అయితే ఇప్పుడే మనం వెళ్తే ఆ వీలునామా తీసుకోవచ్చా? ఇప్పుడు వద్దు కేదార్. నిషిక వాళ్ళందరూ ఎక్కడున్నారో చూసి అప్పుడు మెల్లగా వెళ్లి వీలునామా తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్ళి ఆస్తిలో సగం తీసుకుని వెళ్ళిపోతాం. ఎస్ దాత్రి, మంచి ప్లాన్. ఈ దెబ్బతో నన్న వారసుడిగా ఒప్పుకుంటారు. పద. పద. అమ్మా, అమ్మో, మొగుడు పెళ్ళం కలిసి ఎంత పెద్ద కుట్ర చేసి ఉండారు. వెంకన్న స్వామి నా పక్కనున్నాడు కాబట్టి మీ మాటలు నా చెవిన పడేలా చేసుండాడు. ఈ నిష్క వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏందో. వీళ్ళు పోయి వాళ్ళని ఎదికే లోపు నేను పోయి ఆ వీలునామాని కాల్చేయాలా?